ఈ రోజుల్లో హోమ్ యాక్సెసరీస్ కానీ షాపింగ్ కోసం అని చెప్పి అలాగే ఫుడ్ కోసం అని సెపరేట్గా మనం షాపింగ్ చేస్తున్నాం. దీనివల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మీ టైం అండ్ ఎనర్జీని సేవ్ చేయడానికి వచ్చేసింది వాల్యూ జోన్ హైపర్ మార్ట్. ఇక్కడ ఫ్యాషన్, ఫుడ్, ఫన్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. 365 days ఆఫర్లు. ఇక లేట్ ఎందుకు, షాపింగ్ చేసేయండి. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితా పరివార సంఘం వ్యవస్థాపకురాలు, లలితా అమ్మవారి ఉపాసకురాలు అరుణా పేరి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఏంటో భలే అఫెక్షనేట్ గా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా. ఎక్కువసేపు గడపడం కూడా మీతో ఒక అదృష్టమేనమ్మా. చాలా మందికి ఆన్లైన్లో ఉచితంగా నేర్పిస్తూ ఉన్నారు కదా. అంటే వాట్సాప్ నెంబర్ కూడా మనం వేసాం కొన్ని చోట్ల. ఇప్పటికి ఎంతమందికి నేర్పిస్తున్నారు మీరు? లలితా పరివార్ ద్వారా ఇప్పటి వరకు 12,000 మంది కంటే ఎక్కువ ముందు సాధకులు జాయిన్ అయ్యారమ్మా. పూర్తి వరల్డ్ లో అన్ని చోట్ల నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ కదా. సో అందరికి కన్వీనియంట్, ఇంట్లోనే కూర్చుని ఫ్రీగా నేర్చుకుంటున్నారు. సో మనకి అలాగే లలితా శాస్త్రము, సౌందర్య లహరి, శివానంద లహరి, విష్ణు శాస్త్రము నేర్పిస్తారు. భగవద్గీత, తర్వాత నారాయణీయము, ముఖ పంచశతి, ఇంకా బోల్డ్ స్తోత్రాలు. త్రిశతి చాలా పవర్ఫుల్, మంచి స్తోత్రము. చిన్నది ఉంటుంది. అలాగే ఖడ్గమాల, ఇవన్నీ కూడా ఉంటాయి. టైం టు టైము మన టైంని బట్టి నేర్పుతూ ఉంటాము. కానీ ప్రస్తుతానికి అన్ని క్లాసులు ఫుల్ ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం లాస్ట్ టైం చేసాం కదా, దాని తర్వాత ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే చాలా మందికి మేము సెలెక్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే టైమింగ్స్ కుదరక, టైమింగ్స్ పాపం వాళ్ళకి వేరే టైమింగ్స్, మనం పెట్టిన క్లాస్ టైమింగ్స్. సో సెలెక్ట్ చేయవలసి వచ్చింది. ఏ టైమింగ్స్ మేము ఇస్తున్నామో అందులోనే తీసుకుని. కానీ చాలా రెస్పాన్స్ వచ్చింది. అంటే చాలా గొప్ప విషయం. మంచి మనసుతో మీరు ఇలా నేర్పించడం ఉచితంగా అనేది కూడా గొప్ప విషయమే. మీరు అసలు డబ్బుల కన్నా కూడా అంత సమయం వెచ్చించాలి కదమ్మా. ఇంతమందికి నేర్పించడం అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఎంతో యాక్టివ్ గా ఉంటారు తెలుసది నాకు. ఎందుకంటే మీరు ఎర్లీ మార్నింగే లేస్తారు. ఇవన్నీ కూడా ఈ మార్నింగ్ అనే దగ్గర ఒకటి బ్రహ్మ ముహూర్తం. అవును, ఆ సమయంలో నిద్రలేస్తే చాలా మంచిది, ఆ సమయంలో ఈ పనులు చేస్తే మంచిది అని అందరూ చెప్తుంటే విన్నాను మీలాంటి పెద్దవాళ్ళు. సో మీ మాటల్లో వినాలనుకుంటున్నాను మరొకసారి. బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏంటి అసలు? ఎందుకు ఆ సమయంలో నిద్ర లేవాలి? లేచినప్పుడు ఖచ్చితంగా ఆ ముహూర్తంలో చేయవలసిన పనులేంటి వివరించండి. అవునమ్మా, ఇది చాలా మంచి టాపిక్ అమ్మా. బ్రహ్మ ముహూర్తము అంటే ఎర్లీ మార్నింగ్ 3:30, 3:45 నుంచి 4:30. ఒక్కొక్కసారి చలికాలం ఉదయితే 5, అంటే సూర్యుడు ఉదయిస్తున్న 1.5 hour ముందుకు చూసుకుంటాము. అదంతా బ్రహ్మముహూర్తం అనమాట. సో మామూలుగా టైంలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 3:45 నుంచి 4:30, 4:45 వరకు ఈ మధ్యలో ఏదైనా బ్రహ్మముహూర్తం అంటాము. బ్రహ్మ ముహూర్తం పేరులోనే బ్రహ్మ అంటే ఏంటి? పరబ్రహ్మ. బ్రహ్మ అంటే దేవుడు, పరమేశ్వరుడు పేరు. బ్రహ్మ ముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ టైము. చూడండి అమ్మా, మనము ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నాము. ప్రకృతి అంటే నేచరు, అమ్మవారు. ప్రకృతి అంటే అమ్మవారు కదమ్మా. ప్రకృతితో మన బాడీ అంతా కూడా, మన శరీరంలో కూడా బయట ఏవైతే ఉన్నాయో పంచభూతములు, పంచతన్మాత్రలు, అదంతా కూడా మనలో కూడా ఉన్నాయమ్మా. శరీరానికి మన శరీరానికి ప్రకృతికి కూడా చాలా కనెక్టివిటీ ఉంది. ఎప్పుడైతే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ ప్రకృతితోటి మనం కనెక్ట్ అవుతామో, ఎలా అవుతాము? ఈ ప్రకృతిలో బ్రహ్మ ముహూర్తంలో వైబ్స్ ఉంటాయమ్మా, సంచరిస్తూ ఉంటాయి. ఈ శక్తి దేవతలందరూ కూడా, ఎనర్జీస్ అంతే కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి మనము సాధన కానీ, దేవనామస్మరణ కానీ, లేకపోతే కొంతమంది యోగా చేసుకుంటారు, మీరు ఏం చేసుకున్నా కూడా ఆ బ్రహ్మ ముహూర్తంలో కాసేపు కామ్గా, ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఏదో ఒకటి, మీకు ఏమీ రాకపోతే కళ్ళు మూసుకుని కూర్చోండి. నేను చాలా మందికి చెప్తాను, మాకు మంత్రం రాదు, మాకు అసలు ఆ సమయంలో ఏం పట్టించాలి, ఏం చదవాలి అని అడుగుతూ ఉంటారు. సో అన్నీ ఉన్నాయి. ఒకవేళ మాకు ఇవన్నీ కూడా వద్దు అంటే ఏమీ చెయ్యొద్దు. మీరు జస్ట్ ఆ ప్రకృతి యొక్క ఆ వైబ్స్ ని అబ్జర్వ్ చేయండి. ఆ చేస్తూ ఏదో ఒకటి, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, లేకపోతే అమ్మవారు, ఏదో ఒక నామస్మరణ కనుక మీరు చేసుకుంటే, లేకపోతే మన గురువుల ద్వారా మంత్రాలు తీసుకుంటూ ఉంటాం. మన గురు మంత్రం ఏదైతే ఉందో, ఏదైతే ఉపాసన తీసుకున్నామో ఆ గురు మంత్రం
ఎవ్వరు మంత్రం తీసుకోపోయినా పర్లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత బాగుంటుందమ్మా ఈ మంత్రము. లేకపోతే ఓం నమో దక్షిణామూర్తయే నమః, ఓం నమో దక్షిణామూర్తయే నమః, ఓం నమో దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి తెలుసు కదమ్మా, ఆదిగురు శివయ్య. నాకు చాలా ఇష్టము, నాది నా మొబైల్ ఫోన్ డిస్ప్లే కూడా అదే ఉంది, మీకు చూశాను. ఆదిగురువు మనందరికీ కూడా ఆదిగురువు ఆయనేనమ్మా శివయ్య. అక్కడి అందరికీ, మనకే కాదు దేవతలకి కూడా ఆదిగురువు శివయ్య. ఆ దక్షిణామూర్తిని ఓం శ్రీ దక్షిణామూర్తయే అని కూడా అనుకోవచ్చును. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ ఒక్క నామం చదువుకోండి, లేకపోతే కృష్ణ రామ 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 కృష్ణ కృష్ణ అనుకోండి. ఏదనుకున్నా మౌనంగా, పైకి గట్టిగా అనాలనేమి లేదు, మౌనంగా మన లోపల శ్వాస పైకి తీసుకుంటాం కదా. కాస్త మీరు, నేనైతే ఏం చేస్తానంటే విండో ఓపెన్ చేస్తానమ్మా. బయట ప్రకృతి అంటే మన ఏ రూమ్ లో ఉన్నా కాస్త డోర్ కానీ విండో కానీ ఓపెన్ చేసి ఉంచుకోండి. ఆ బయట ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఆ టైంలోను. ఆ ఫ్రెష్ ఎయిర్ తోటి మనకి ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎప్పుడైతే మనం కూర్చుంటామో, ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటామో, ఈ నామస్మరణ చేస్తూ ఉంటామో, సాధన అంటాం దాన్ని. అలా చేస్తున్న దాన్ని సాధన అయిపోతుంది. ఆ చేస్తూ ఉంటామో మన మనస్సు నిజంగానే ప్రకృతితో కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడో అక్కడ మనం అమ్మవారితో కానీ, మీరు ఏ నామం చదువుకుంటారో ఆ దేవుడితో కనెక్ట్ అవుతారు. మీకు మంచి థాట్స్ వస్తాయమ్మా. మీ బ్రెయిన్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ప్రశాంతత. మనం చాలా మంది స్టూడెంట్స్ కి అయితే స్పెషల్లీ బ్రహ్మ ముహూర్తంలో లేచి అలవాటు ఉన్న పిల్లలు చాలా ఉచ్చ స్థితిలో ఉంటారమ్మా. ఆ సమయంలో లేచి చదువుకోవాలని అంటారు. ఆ టైంలో కనుక చదువుకుంటే పూర్తి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా బుక్ మీద పెట్టుకుని చదువుకుంటే అది మర్చిపోకుండా ఇక్కడ స్టోర్ అయిపోతుంది. వాళ్ళు ఏదైతే చదివారో వాళ్ళ మెమొరీలోను వాళ్ళ యాక్టివ్ అవుతుంది, వాళ్ళ మెమొరీ. మన బ్రహ్మ ముహూర్తంలో మనం చేసిన సాధనకి మన ఈ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయమ్మా. ఈ చక్రాలు సాధన మళ్ళీ అదొకటి ఉంటుంది. అమ్మా, ఆ సమయంలో మేము లలిత అమ్మవారి ఉపాసన చేస్తున్నాము. అమ్మవారి ప్రత్యేకించి ఈ నామాలు ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తం సమయంలో స్మరించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అలా ఏమైనా ఉన్నాయమ్మా? ఏదైనా లలితా సహస్రంలోంచి ఏదైనా నామం తీసుకోండి మీరు అమ్మా. తొలి నామమే తీసుకోండి, ఎంత అందమైన నామం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. మనకి లలితా సహస్రంలో ఫస్ట్ లో స్టార్టింగ్ లో 7-8 శ్లోకాల వరకు ఉన్నాయి కదా, 10 శ్లోకాల వరకు. ఈ 10 శ్లోకాలు కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో మీరు చదివితే పూర్తి ఒక ధ్యాన ప్రక్రియ, పూర్తి ధ్యాన ప్రక్రియ. మీకు కనీసం ఒక 20, మీకు తెలియకుండానే 20-25 మినిట్స్ ఈ ఒక్క నామం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ మనం మన బాడీ మీద అప్లై చేసుకుంటే, ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. అమ్మవారు ఉదయిస్తున్న సూర్యుడు, 1000 సూర్యుల యొక్క కాంతి ప్రకాశము ఎలా ఉందో ఆ ప్రకాశంతో ముందు ఒక చిదగ్ని కొండ నుంచి ఒక ప్రకాశం వచ్చింది. ఆ చిదగ్ని కొండ నుంచి ఒక ప్రకాశమే ముందు వచ్చింది. ఆ ప్రకాశం ఎలా ఉందిట, 1000 సూర్యుల యొక్క కాంతి ఎంత ఉంటుందో అంత కాంతి ముందు బయటకు వచ్చింది. ఉద్యద్భానం. ఇదంతా ఒక ధ్యాన ప్రక్రియ. అది మనం ఇలా తలుచుకుంటూ చేస్తే మీకు 25 మినిట్స్ ఈజీగా పట్టేస్తుంది. ఆ 25 మినిట్స్ కూడా మీరు ఎప్పుడైతే ఈ నామాలు చదివారో ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న 8-9 శ్లోకాలు తీసుకోండి చాలు, కంటిన్యూగా. ఇదే బ్రహ్మ ముహూర్తంలో మీరు 25 మినిట్స్ ధ్యానం చేసేస్తున్నారు. అది మన మీద కూడా అప్లై అయిపోతుంది. దాని తర్వాత చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను నేను బ్రహ్మ ముహూర్తంలో. అంటే చాలా మందికి సందేహం ఉంటుంది, ఏం పట్టించుకోవాలి. కొంతమంది ఏమో జస్ట్ ఏదైనా మ్యూజిక్ అలా పెట్టేసి మెడిటేట్ చేసుకుంటూ ఉంటారు. అలా వాటి బదులు ఇలా స్మరించుకున్నా కూడా మంచిదే. ఒకటి మంత్రములు. మనం దీనికి మనకి రిస్ట్రిక్షన్స్, స్నానం చేసే కూర్చోవాలా ఏమీ అక్కర్లేదు. మీరు ఈవెన్ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు మీరు జస్ట్ లేచి, కొంతమంది అయితే మీరు బ్రష్ చేసుకుని కూర్చోవాలా, ఇలాంటివి కూడా ఉంటాయి. ఫ్రెష్ అయి కూర్చోవాలా, బ్రష్ చేసుకో, ఏమీ వద్దమ్మా. లేచిన వెంటనే మీరు బెడ్ దిగిపోవాలమ్మా. అందరికంటే ముందు ఒక నేమ్ ఏంటంటే, మీరు బెడ్ మీద కూర్చొని చెయ్యొద్దు. ఎందుకంటే ప్రతి దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మనం బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకున్నాము అంటే అక్కడ మనం ఈ దైవనామంలో అది చేసుకుంటే ఆ ఎఫెక్ట్ ఉండదు. మనం దాని కిందకి ఏదో ఒకటి పరుచుకుని
కూర్చుని పక్కనే జస్ట్ దూరం వెళ్ళక్కర్లేదు, లేచిన వాళ్ళు లేచినట్టుగా. నేనైతే అసలు బ్రహ్మ ముహూర్తంలో లేచి అందరికంటే ముందు భూదేవికి దండం పెడతాను. చాలా మంచిదమ్మా. ఆ వసుధాయే నమః అనుకుని భూమిని స్మరించుకుంటూ క్షమాపణ. ఎందుకంటే మనం రోజు ఎన్నిసార్లు అమ్మవారిని మనం ఆ భూదేవిని తొక్కుతున్నామో, ఎంత కష్టపెడుతున్నామో, ఎంత తప్పు చేస్తున్నామో, కనీసం ఒక చిన్న కృతజ్ఞత అంటే అమ్మ క్షమించమ్మా అని క్షమాపణ ముందు దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకున్న తర్వాత కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, లేతే కరమూలేతు గౌరీ కూడా అంటారు. గౌరీ కానీ గోవింద ఏదైనా పర్వాలేదు. అలా చదువుకుని మనం ఆ దర్శనం చేసుకుంటే అది కూడా చాలా మంచిది. కొంతమంది ఇలా అనుకుని కళ్ళ మీద పెట్టుకుని ఎంత బాగుంటుందో అలా చేసుకుంటేను. ఇది చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మీరు చెప్పినట్టుగా 2-3 మన నామాలు, శ్లోకాలు ఇవన్నీ కొంచెం పుస్తకం పట్టుకొని చదవాలి ఇవన్నీ కూడా. కానీ మనం ఎక్కువ చేసేది ఏంటంటే కళ్ళు మూసుకుని ధ్యానము. ఈ బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు మూసుకుని ధ్యానము. మీకు ఏదైనా 2-3 శ్లోకాలు వచ్చనుకోండి, అదే చదువుకోండి, పుస్తకం పట్టుకోవాలని లేదు. ఏ ఒక్క నామం వచ్చినా చెప్పిన శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహ అది అందరికీ వస్తుంది. తొలి ఫస్ట్ నామం అందరికీ వస్తుంది. మీరు అదొక్కటే పట్టుకోండి. అదొక్కటి పట్టుకుని కళ్ళు మూసుకుని ఆ నామం చదువుకోండి. లేకపోతే ఏమి వద్దు. నేనైతే శ్రీమాత్రే నమః. ఇది ఇంకా సులువు అందరికి. ఎంత సులువమ్మా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇది లేకపోతే శ్రీ దక్షిణామూర్తయే నమః, లేకపోతే హరే కృష్ణ హరే కృష్ణ. ఏదైనా సరే మనసులో ఎప్పుడైతే చదువుకుంటామో మనకి పాజిటివిటీ బాగా పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. స్టూడెంట్స్ కి మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళకి ఏ స్ట్రెస్ లో అయితే రాత్రి పడుకున్నారో పొద్దుట ఫ్రీ అయిపోతారు. వాళ్ళు లేచిన వెంటనే మళ్ళీ ఉంటుంది. అలవాటు చేసుకోవడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. ఇవాళ చేసేస్తే వచ్చేస్తుందని కాదు, కొంచెం నెమ్మదిగా తొలి రోజు ఒక 5 నిమిషాలు కూర్చోండి, నిద్ర వస్తే పడుకోండి. నేను అందరికి వాళ్ళకి ఈజీ చెప్తానమ్మా. నేను చెప్పివన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి కదమ్మా, తెలుసు. చాలా ఈజీ ట్రిక్స్ చెప్తాను అందరికి. మీరు ఇలాగే చేయండి అని చెప్పామనుకోండి, అందరికి అవదు అలాగా. ముందు మీరు ఒక 4 o'clock టైం పెట్టుకుందాం, 3:45 కూడా కాదు, 4 o'clock లేవండి. లేచి ఫస్ట్ 2-3 days లేచిన వెంటనే మళ్ళీ నిద్ర వస్తుంది. ఒక 2 minutes ఎలాగైనా బద్ధకమైనా సరే అలా కళ్ళు మూసుకుని కూర్చోండి. బెడ్ కూడా దిగద్దు, అలవాటు అయ్యే వరకు బెడ్ మీదే కూర్చోండి. 5 minutes కూర్చున్నారా, నిద్ర వస్తుందో పడుకుని పోండి. ఇలా 2-3 రోజులు చేయండి. అదే టైంకి 3-4 రోజుల తర్వాత మీరు అలారం పెట్టుకోక్కర్లేదు, మెలకు వస్తుంది కదా, మీకు మెలకు వచ్చేస్తుంది. అవును. ఎందుకు తెలుసా అమ్మా, మన బాడీకి మనం చెప్పుకుంటున్నాము ఈ టైంకి నేను లేవాలి. ఇక్కడే చెప్పుకుంటున్నామమ్మా. మనం ఏది చెప్తామో మన మనసు, మన బాడీ వింటుంది, మనకు అది సహకరిస్తుంది. చూడండి, ఆకలి మనకి ఎప్పుడు ఏ టైంకి భోజనం ఆ టైంకి ఆకలి వేస్తుంది. ప్రతిదీ కూడా దాని సిస్టమేటిక్ గా జరుగుతుంది కదా. ఇది కూడా అలాగే. ఒక 4 రోజులు మనకి తెలియదు, అలారం పెట్టుకోవాలి. 5వ రోజు నుంచి మీ అలారం కూడా అక్కర్లేదు, దానంతట అదే బాడీ మనం లేపేస్తుంది. 2వ రోజు 3వ రోజు పోను 10 నిమిషాలు కూర్చోండి. ఫస్ట్ డే 5 నిమిషాలు, 2వ రోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఇలాగా ఇంకా మీకు తర్వాత పడుకోవాలని ఉండదు, ఒక అరగంట సేపు కూర్చోవాలని ఉంటుంది, మెల్లుకు వస్తుంది. అదే ధ్యానం అన్నమాట. కూర్చోండి, ఏమీ చదువుకోవద్దు, కూర్చోండి, కళ్ళు మూసుకుని కూర్చోండి, అబ్జర్వ్ చేయండి. మన బ్రెత్ ఉంది కదా, శ్వాసను అబ్జర్వ్ చేయండి. అమ్మవారే శ్వాసమ్మ, పైనుంచి బయటికి లోపుతో తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రాణం ఉంది అంటే అమ్మవారి ప్రాణశక్తి కదమ్మా. ఆ ప్రాణశక్తిని మీరు అబ్జర్వ్ చేయండి. మీ కళ్ళతో అక్కడ అమ్మవారు కనిపిస్తున్నట్టుగా భావించుకోండి. ఏమి చదువుకోపోయినాను, చదువుకుంటే ఏంటంటే ఒక మంత్ర రూపంలో అది ఆ వైబ్స్ లోపలికి వెళ్తాయి. బయట ఉన్న ఇక్కడ ఏంటుంటుంది, కాస్మిక్ ఎనర్జీ అంటాం దాన్ని. ఈ బయట ప్రకృతిలో ఉన్నది కాస్మిక్ ఎనర్జీ. తో ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా, బ్రహ్మరంధ్రం నుంచి. కనెక్టివిటీ ఇక్కడే ఉందమ్మా. మన పూర్తి ఈ ఆత్మ పరమాత్మతో కలవాలి అంటే ఇక్కడి నుంచే కనెక్టివిటీ. ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా ఈ మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోకి ఆ శక్తి వెళుతుంది. శక్తి వెళ్ళి మన శరీరాన్ని అంతని కూడా అది చాలా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఎనర్జీగా ఉంచుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉంటారమ్మా. కొన్నాళ్ళు తప్పకుండా మీరు కొన్ని రోజులు చేసి చూడండి,
తర్వాత బోల్డ్ పనులు అవుతాయి. తప్పకుండా ప్రయత్నిస్తాను. నేను ఇప్పటికీ కొంచెం ఇస్తున్నాను, కానీ ఇంకా బ్రహ్మ ముహూర్తం అని ప్రత్యేకించి 4 గంటల ఆ టైం పెట్టుకుని మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తాను. మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గమ్ములు లేచామనుకోండి, ఎన్ని పనులు అయిపోతాయో. ఇది మాత్రం నిజమమ్మా. ఏంటి ఇంత టైం ఉంటుందా మార్నింగ్ అని అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా. మనం చక్కగా చేసుకోవచ్చు, మన పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు. లేకపోతే మనం 9ంటికి 8ంటికి లేచామనుకోండి, ఎంత టైం మనకి వెళ్ళిపోయింది, అసలు మనం ఏం చెయ్యాలో టైంకి చేయలేకపోతున్నాం. హడావిడి, కంగారు, మళ్ళీ అందులోనే స్ట్రెస్, మళ్ళీ అందులోనే కోపతాపాలు, అందులోనే మళ్ళీ ఇవన్నీ. సో ఎర్లీ మార్నింగ్ మనం ఎర్లీగా లేస్తే, ఒకటి మనం ప్రకృతి నుంచి డైరెక్ట్ ఎనర్జీ తీసుకుంటున్నాము, ఆ శక్తులు మనకు వస్తున్నాయి. మనం ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకుని 10 నిమిషాలు కూర్చుంటున్నాం. ఆ ధ్యానం వల్ల మన శరీరానికి, మన బాడీకి, మన చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయమ్మా. నేనైతే పవర్ మెడిటేషన్ చేయిస్తాను, ఎన్నోసార్లు చేయించాను. ఆ టాపిక్ ఇంకోసారి తప్పకుండా మాట్లాడదాం. చాలా చక్కటి మీ చేతే చేయిస్తాను నేను. ఈ పవర్ మెడిటేషన్ 10 నిమిషాలు 12 నిమిషాలు చేద్దాము. తప్పకుండా చేద్దాం. ప్రతి చక్రం మీద ఒక్కొక్క 2 మినిట్స్ మనం దాన్ని యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాలని ఒక బీజ మంత్రం ఉంటుంది. ఆ బీజ మంత్రం తోటి ఎప్పుడైతే మనం అది చేస్తామో ఆ చక్రం అక్కడ యాక్టివేట్ అవుతుంది. దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం మనం డెఫినెట్ గా. నిజంగా. కానీ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా విలువైనది, ఆ సమయాన్ని అందరూ వినియోగించుకోవాలి అంటారు. అన్నింటికి పనికొస్తుంది. మా పిల్లలకి, పెద్దవాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, ఈవెన్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలాగే కూర్చుని కళ్ళు మూసుకుని సాధన చేసుకోండి, వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది, వాళ్ళు ఫ్రెష్ గా ఉంటారు, ఇరిటేట్ గా ఉండరు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారు, ఇరిటేషన్ ఇవన్నీ తగ్గుతాయి. చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః.